ఈరోజు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీయుద్దీన్ గారి ఆధ్వర్యంలో మన వైద్య ఆరోగ్య శాఖలోకి అధికారులకు కలవడం జరిగింది. ఎంసీహెచ్ కిట్టులో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లందరికీ కూడా ఏప్రిల్ నుంచే జీతాలు లేవు అని చెప్పేసి కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారిని కలవడం జరిగింది. సంబంధిత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఏప్రిల్ మే బిల్స్ పోయాయి, గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి అని చెప్పారు. మే జూన్ జూలై మాత్రము ఇంకా బిల్సే చేయలేదనేటువంటి విషయం తెలిసింది. తక్షణమే వాళ్ళందరికీ కూడా బిల్స్ తొందరగా చేసి గవర్నమెంట్లో డీలే అవుతుంది కాబట్టి తక్షణమే ఆ బిల్స్ అన్ని కూడా తొందరగా పంపించి ఉద్యోగులకు న్యాయం చేయాలి. 4 నెలల నుండి జీతాలు లేకపోతే కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? చిన్న ఉద్యోగులు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అనేక పిల్లల చదువుల ఖర్చులకు అనేక ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వానికి తెలియంది కాదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలి. అదేవిధంగా టీమ్స్లో పనిచేస్తున్న 100 పైచిల్కు ఉద్యోగులకు మొన్న 25, 26 రిన్యువల్లో వాళ్ళ కంటిన్యూషన్లో వాళ్ళకి రాలేదు పోస్టులు. వారందరూ కూడా ఏప్రిల్ నుంచి జీతాలు లేక అనేక భయాందోళనలో పాపం ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా డిహెచ్ సైడ్ కూడా అనేక జిల్లాలలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు తగ్గించినారు. ఆ పోస్టులు కూడా తక్షణమే సంబంధిత అధికారులు పంపినారు, కానీ సెక్రటరియట్లో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఆ పోస్టులు కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. గాంధీ, ఉస్మానియా, నీలోఫోర్ చాలా చోట్ల పోస్టు తగ్గియడం జరిగింది. ఆ పోస్టులన్నీ కూడా మళ్ళా యథావిధిగా పెట్టి సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కడుపు కొట్టకుండా వాళ్ళందరినీ కూడా మళ్ళీ యథావిధిగా వాళ్ళ విధులలో తీర్చుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. తక్షణమే ఈ ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులమంతా కూడా ఒక్క తాటికొచ్చి మేము పెద్ద ఉద్యమమే చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్హెచ్ఎంలో పనిచేసేటువంటి 48,000 మంది ఉద్యోగులకు ప్రతి నెల 1 లేకుంటే 5 తారీఖులోపు జీతాలు వచ్చేటి. ఈరోజు 14 తారీఖు అయినప్పటికీ కూడా ఆ ఉద్యోగులకు జీతాలు రాలేదు. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసేటువంటి 48,000 మంది ఉద్యోగులందరికీ కూడా తక్షణమే జీతాలు విడుదల చేయాలి. అందులో చాలామంది చిన్న ఉద్యోగులు 15,600 జీతంతో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. చాలామంది ఎన్హెచ్ఎంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు 7 నుంచి 9,000 రూపాయల జీతాలు తగ్గినాయని చెప్పేసి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వాళ్లకు గతంలో ఏ జీతాలు అయితే ఇచ్చినారో యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి. కనీస వేతనాలు కూడా తక్షణమే అందులో కొంతమందికి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. వాళ్ళందరికీ కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.